మిథున రాశి మిథున రాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి ఏ స్థానంలో రవి, గురు, బుధ, శుక్రుల యొక్క సంచారము, చతుర్థ స్థానంలో కేతు సంచారం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు. అలాగే ఏకాదశల్లో కుజుని సంచారం అనుకూలమైనటువంటి ఫలితములుగా చెప్పవచ్చు. దశమ స్థానంలో రాహు యొక్క సంచారము వీరికి మిశ్రమ ఫలితాలను ఇవ్వగలదు. భాగ్యస్థానంలో శని సంచారం కొంత 1-2 సార్లు ప్రయత్నం చేయడం ద్వారా వ్యవహారాలు పూర్తగును. ఈ రాశి వారికి మొదటి వారంలో శుభమూలక ఖర్చులు అనేటువంటివి ఉండగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, టెక్నికల్ ఉద్యోగులు కానీ వీరికి తగినటువంటి సహాయ సహకారములు అందిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. అయినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి ప్రయాణాలు అనేటువంటివి ఉండే అవకాశం కలదు. అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. గృహ వస్తువు, వాహనం మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. అలాగే కొన్ని సందర్భాల్లో జరిమానాలు, ఈ యొక్క బిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి పెనాల్టీలు వంటివి కట్టవలసి రాగలదు. మరియు గురువుల పెద్దల యొక్క సహకారం కొంత తగ్గగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు ఆరాధన, గురు చరిత్ర పారాయణం వంటివి చేసుకోవడం మంచిది.